హలో స్టూడెంట్స్, ట్యాక్సేషన్ సబ్జెక్ట్లోని నెక్స్ట్ టాపిక్ ఏమిటంటే ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ అంటే మినహాయించబడిన ఆదాయాలు. ఓకే, ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ మీనింగ్ ఏంటో చూద్దాం. The incomes which are mentioned in the section 10 of the Income Tax Act 1961 are called as the exempted incomes. అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 10లో మెన్షన్ చేసిన ఇన్కమ్స్నే ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 10లో మెన్షన్ చేసిన ఇన్కమ్స్నే ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ అంటారు. అంటే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 10లో పేర్కొన్న ఆదాయాలనే మినహాయించబడిన ఆదాయాలు అంటారు. ఏ ఆదాయాలైతే సెక్షన్ 10లో పేర్కొనబడినవో ఆ ఆదాయాలన్నింటినీ కలిపి మినహాయించబడిన ఆదాయాలు అంటారు. సాధారణంగా చట్టం ప్రకారం ఒక వ్యక్తి సంపాదించిన ఆదాయంపై అతడు ఆదాయపు పన్ను ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం కల్పించిన ఒక మంచి ప్రయోజనమే మినహాయించబడిన ఆదాయాలు. అంటే ట్యాక్స్ పేయర్స్కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఒక మంచి బెనిఫిటే ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ అనే కాన్సెప్ట్. ఈ ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ వల్ల ట్యాక్స్ పేయర్స్ యొక్క ట్యాక్స్ బర్డెన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఈ మినహాయించబడిన ఆదాయాల వల్ల పన్ను చెల్లింపుదారుల యొక్క పన్ను భారము తగ్గించబడుతుంది. రైట్. The exempted incomes are not come under the total income of an SSC, that is, these incomes are totally tax free. యాక్చువల్గా ఒక ఇండివిజువల్ ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే ఒక ఇండివిజువల్ ఎర్న్ చేసిన టోటల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ టోటల్ ఇన్కంలో ఏమైనా ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటే వాటిని ఎక్స్క్లూడ్ చేసి ఆ రిమైనింగ్ అమౌంట్ మీద మాత్రమే ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగానే ట్యాక్స్ పేయర్స్ యొక్క ట్యాక్స్ బర్డెన్ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అంటే ఒక అసెస్సీ యొక్క మొత్తం ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మొత్తం ఆదాయంలో మినహాయించబడిన ఆదాయాలు ఏమైనా ఉంటే వాటిని తీసివేసి మిగిలిన ఆదాయంపై మాత్రమే పన్ను మొత్తాన్ని లెక్కిస్తారు. దాని వలన పన్ను చెల్లింపుదారుల యొక్క పన్ను భారం తగ్గుతుంది. ఈ మినహాయించబడిన ఆదాయాలు అనేవి నిజంగా పన్ను చెల్లింపుదారులకు లభించే ఒక మంచి ప్రయోజనంగా మనం చెప్పుకోవచ్చు. ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ని మనం చూస్తున్నాం. దానిలో ఫస్ట్ పాయింట్, రిసీట్ బై మెంబర్ ఆఫ్ యాన్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. రిసీట్ బై మెంబర్ ఆఫ్ యాన్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, అవిభక్త హిందూ కుటుంబంలోని సభ్యుడు స్వీకరించిన మొత్తము. అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ యొక్క ఫ్యామిలీ మెంబర్ తన ఫ్యామిలీ యొక్క ప్రాపర్టీ నుంచి తను షేర్ అమౌంట్ ఎంతైతే రిసీవ్ చేస్తాడో ఆ రిసీవ్ చేసిన అమౌంట్ని ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్గా కన్సిడర్ చేస్తారు. అవిభక్త హిందూ కుటుంబమునకు చెందిన కుటుంబ సభ్యుడు తన కుటుంబ ఆస్తిలో స్వీకరించిన మొత్తాన్ని మినహాయించబడిన ఆదాయంగా పరిగణిస్తారు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, క్యాజువల్ అండ్ నాన్ రికరింగ్ రిసీట్స్. అంటే యాదృచ్ఛిక మరియు తిరిగి రాని వసూళ్ళు. కొన్ని ఇన్కమ్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా కాకుండా క్యాజువల్గా నాన్ రికరింగ్గా హ్యాపెన్ అవుతుంటాయి. అటువంటి ఇన్కమ్స్ని లేదా అటువంటి రిసీప్ట్స్ని కూడా ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్గానే కన్సిడర్ చేయడం జరుగుతుంది.
కొన్ని రకాలైన ఆదాయాలు తరచుగా సంభవించకుండా, తరచుగా రాకుండా కొన్ని ఆదాయాలు అనుకోని సందర్భాలలో అప్పుడప్పుడు స్వీకరించడం జరుగుతుంది. అటువంటి వసూళ్లను మినహాయించబడిన ఆదాయాలుగా పరిగణిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇద్దరు పర్సన్స్ మధ్య ఒక పర్సనల్ రిలేషన్ ఉండి, ఆ పర్సనల్ రిలేషన్తో ఒకరు మరొకరికి ఏదైనా అమౌంట్ని గిఫ్ట్ రూపంలో ఇచ్చినప్పుడు దానినే మనం ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్గా కన్సిడర్ చేస్తారు. అంటే చాలా రేర్ సిచ్యువేషన్స్లో చాలా క్యాజువల్గా మాత్రమే ఇటువంటి రిసిప్ట్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫాదర్ తన యొక్క డాటర్కి ఏదైనా కొంత అమౌంట్ని గిఫ్ట్ రూపంలో ఇచ్చినప్పుడు ఫాదర్కి డాటర్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ పర్సనల్ అండ్ బ్లడ్ రిలేషన్. ఆ విధంగా ఆ రిలేషన్ని బేస్ చేసుకుని ఏదైనా ఒక స్మాల్ అమౌంట్ని గిఫ్ట్ రూపంలో ఇస్తే అది ఎగ్జెంప్టెడ్ ఇన్కమే. ఇక్కడ పర్సనల్ రిలేషన్ కాకుండా ఒక ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయ్ అనే రిలేషన్ ఉండి ఏదైనా ఒక స్మాల్ అమౌంట్ని గిఫ్ట్గా ఇస్తే అది మాత్రం ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్ కాదు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏదైనా ఒక స్మాల్ అమౌంట్ని గిఫ్ట్ రూపంలో ఇచ్చినప్పుడు పర్సనల్ రిలేషన్ ఉంటే అది ఎగ్జెంప్టెడ్ ఇన్కమే. పర్సనల్ రిలేషన్ కాకుండా ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయ్ అంటే యజమాని మరియు ఉద్యోగి అనే సంబంధం ఉండి ఏదైనా ఒక స్మాల్ అమౌంట్ని గిఫ్ట్ రూపంలో ఇచ్చినట్లయితే అది ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్ కాదు. పర్సనల్ రిలేషన్ కలిగి ఉండి ఒక స్మాల్ అమౌంట్ని గిఫ్ట్ రూపంలో ఇచ్చినప్పుడు మాత్రమే, ఆ గిఫ్ట్ అమౌంట్ కూడా లెస్ దాన్ 5,000 రూపీస్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇన్కమ్ని ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్గా కన్సిడర్ చేస్తారు. ఓకే. థర్డ్ పాయింట్, ట్రావెల్ కన్సెషన్ టు ఎంప్లాయ్ హూ ఆర్ హ్యావింగ్ ద ఇండియన్ సిటిజన్షిప్. అంటే ఇండియన్ సిటిజన్షిప్ కలిగిన ఎంప్లాయ్ తన యొక్క ఎంప్లాయర్ నుండి ట్రావెల్ కన్సెషన్గా ఏదైనా అమౌంట్ రిసీవ్ చేస్తే ఆ అమౌంట్ని ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్గా కన్సిడర్ చేస్తారు. అంటే భారతీయ పౌరసత్వం కలిగిన ఉద్యోగి తన యజమాని నుండి ప్రయాణ రాయితీ క్రింద ఏదైనా మొత్తం స్వీకరిస్తే ఆ స్వీకరించిన మొత్తాన్ని మినహాయించబడిన ఆదాయంగా పరిగణిస్తారు. ఫోర్త్ వన్, అలవెన్స్ గివెన్ టు ఎంప్లాయ్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్. అంటే అబ్రాడ్లో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయ్ తన యొక్క గవర్నమెంట్ నుండి ఏదైనా అలవెన్స్ కానీ రిసీవ్ చేస్తే ఆ అలవెన్స్ను కూడా ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్గానే కన్సిడర్ చేస్తారు. అంటే విదేశాలలో పనిచేస్తున్న భారతదేశానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగి భారత ప్రభుత్వం ఇచ్చిన ఏదైనా భత్యము స్వీకరిస్తే ఆ స్వీకరించిన భత్యమును కూడా ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్ అంటే మినహాయించబడిన ఆదాయంగానే పరిగణిస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, పేమెంట్ ఫ్రమ్ స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్. స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ నుండి ఏదైనా అమౌంట్ రిసీవ్ చేసిన ఎంప్లాయ్కి దాన్ని ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్గానే కన్సిడర్ చేస్తారు. అంటే శాసనాత్మక భవిష్య నిధి అనే నిధి నుండి ఉద్యోగి స్వీకరించిన మొత్తాన్ని మినహాయించబడిన ఆదాయంగా పరిగణిస్తారు. నెక్స్ట్ సిక్స్త్ వన్, పేమెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ నుండి ఏదైనా అమౌంట్ని రిసీవ్ చేసిన ఎంప్లాయ్ ఆ అమౌంట్ని అతనికి ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్గానే కన్సిడర్ చేస్తారు. అంటే గుర్తింపు పొందిన భవిష్య నిధి నుండి ఏదైనా మొత్తము స్వీకరించిన ఉద్యోగి ఆ మొత్తము అతనికి మినహాయించబడిన ఆదాయంగా పరిగణించబడుతుంది. సెవెంత్ వన్, స్కాలర్షిప్ రిసీవ్డ్ బై ది స్టూడెంట్. విద్యార్థులు పొందిన ఉపకార వేతనము. విద్యార్థులు ప్రభుత్వం నుండి కానీ లేదా విద్యా సంస్థ నుండి కానీ ఏదైనా ఉపకార వేతనాలు స్వీకరించినట్లయితే అవి విద్యార్థులకు ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్గానే కన్సిడర్ చేయబడతాయి. నెక్స్ట్ ఎయిత్ వన్, అలవెన్సెస్ రిసీవ్డ్ బై ఎంపీ, ఎమ్మెల్సీ అండ్ ఎమ్మెల్యే. ఎంపీలు, ఎమ్మెల్సీలు మరియు ఎమ్మెల్యేలు స్వీకరించిన భత్యములు కూడా ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్గానే కన్సిడర్ చేయబడతాయి. అంటే ఎంపీలు, ఎమ్మెల్సీలు మరియు ఎమ్మెల్యేలు వారికి తమ విధి నిర్వహణ నిమిత్తం ప్రభుత్వం కొన్ని
ప్రత్యేకమైన స్పెసిఫైడ్ అలవెన్సెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నిర్దేశింపబడిన భత్యములు వారికి ప్రభుత్వం అందించడం జరుగుతుంది. వారికి ఇచ్చిన భత్యములు కూడా మినహాయించబడిన ఆదాయాలుగానే పరిగణించబడతాయి. నెక్స్ట్ వన్, అవార్డ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ లిటరసీ సైంటిఫిక్ వర్క్స్ ఆఫ్ ఎఫిషియన్సీ ఇన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. క్రీడలలో అత్యధిక ప్రతిభ కనబరిచినందుకు గాను ప్రభుత్వం నుండి ఏదైనా అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ స్వీకరించినట్లయితే ఆ మొత్తములు క్రీడాకారులకు స్పోర్ట్స్మెన్కి ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్గానే కన్సిడర్ చేయబడతాయి. నెక్స్ట్ వన్, డొనేషన్ టు ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్. ప్రధానమంత్రి యొక్క జాతీయ సహాయ నిధికి ఇచ్చిన విరాళాలు ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్గానే కన్సిడర్ చేయబడతాయి. నెక్స్ట్ వన్, డొనేషన్ టు ప్రైమ్ మినిస్టర్స్ ఎయిడ్ టు స్టూడెంట్ ఫండ్. విద్యార్థులకు సహాయము చేయు నిమిత్తం ప్రధానమంత్రి సహాయ నిధికి ఇచ్చిన విరాళాలు కూడా ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్గానే కన్సిడర్ చేయబడతాయి. నెక్స్ట్ వన్, డొనేషన్ టు చీఫ్ మినిస్టర్స్ స్టేట్ రిలీఫ్ ఫండ్. ముఖ్యమంత్రి యొక్క రాష్ట్ర సహాయ నిధికి ఇచ్చిన విరాళాలు కూడా ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్గానే కన్సిడర్ చేయబడుతుంది. నెక్స్ట్ వన్, డొనేషన్ టు ఎనీ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ సెటప్ ఫర్ రిలీజియస్ పర్పస్. మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే ఉద్దేశంతో స్థాపించబడిన ఏదైనా ఒక ట్రస్ట్ లేదా ఇన్స్టిట్యూషన్కి ఇచ్చిన విరాళాలు కూడా ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్గానే కన్సిడర్ చేయబడతాయి. నెక్స్ట్ వన్, అగ్రికల్చరల్ ఇన్కమ్. వ్యవసాయ ఆదాయము. అగ్రికల్చరల్ ల్యాండ్ మీద అగ్రికల్చర్ చేసి ఏదైనా ఇన్కమ్ని రిసీవ్ చేస్తే ఆ ఇన్కమ్ కూడా ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్గానే కన్సిడర్ చేయబడుతుంది. అండ్ లాస్ట్ వన్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ సెక్యూరిటీస్ విచ్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్ట్ చేయబడిన సెక్యూరిటీస్ నుంచి ఏదైనా ఇంట్రెస్ట్ రిసీవ్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ కూడా ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్గానే కన్సిడర్ చేయబడుతుంది. అంటే పన్ను నుండి మినహాయించబడిన సెక్యూరిటీల నుండి ఏదైనా వడ్డీ స్వీకరించినట్లయితే ఆ స్వీకరించిన వడ్డీ కూడా మినహాయించబడిన ఆదాయంగానే పరిగణించబడుతుంది. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ exempted incomes. Okay, thank you.